ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని అవమానాలను భరిస్తున్నా కూడా అరుణ్ బాబు గారు కోలుకోవడం కోసం నా అత్తవారింట్లోనే ఒక పరాయిదానిగా, పనిదానిగా ఉంటున్నాను. కనీసం నా పేరు కూడా ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం అందరితో బుచ్చమ్మ అని పిలిపించుకుంటూ అరుణ్ బాబు గారికి సేవలు చేస్తున్నాను. నేను త్యాగాలు చేసేంత గొప్పదాన్ని కాకపోవచ్చు, కానీ నా సుఖాల గురించి, నా జీవితం గురించి ఆలోచించకుండా నేను చేసే సేవలకైనా నీ మనసు కరగడం లేదా స్వామి? అరుణ్ బాబు గారు కోలుకోవాలని ప్రతిరోజు, ప్రతి నిమిషం నిన్ను ప్రార్థిస్తూనే ఉన్నాను. నా ప్రార్థన ఫలించి అరుణ్ బాబు గారు నన్ను సరసుగా గుర్తించినందుకు ఆనందపడాలో, నేను కానట్టుగా, నేనే అన్నట్టుగా నటిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. అత్తవారింట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిన ఏ ఆడపిల్లకి నాలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. నేనింత దురదృష్టవంతురాలని అనుకోలేదు స్వామి. అందుకే నిన్ను ఆ రోజే వెళ్ళిపోమని చెప్పాను. ఇలాంటివి జరుగుతాయని నేను అనుకోలేదు, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే ఊహించాను. నేను చెప్పినట్టు నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు గొడవలన్నీ జరిగిండేవో కాదుగా. నేను మంచిదాన్ని కాకపోవచ్చు, నాకు పెద్ద మనసు లేకపోవచ్చు, కానీ నాకేదో జరుగుతుందని భయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అరుణ్ బాబు గారిని వదిలేసి వెళ్ళిపోయేంత స్వార్థపరాల్ని కాదు రాహుల్ బాబు. తాళి కట్టిన భార్యని వెళ్ళిపో అని చెప్పగలిగేంత గొప్ప మనసు మీకున్నా ఆ తాళి కట్టిన వారు నా భర్త కాదు అనుకునేంత ధైర్యం నాకు లేదు రాహుల్ బాబు. ఆ ధైర్యం నాకు కూడా ఉంది, కానీ నా ప్రాణం పోయిన తర్వాతే పనిచేస్తుంది. నేరాలు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు నేరస్తులు అని తెలియడం కోసం పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఫోటోలు పెడతారు. నేను మీ భార్యనని చెప్పుకోవడానికి వాళ్లకున్న అదృష్టం కూడా నాకు లేకపోయింది. ఎవరైనా దురదృష్టవంతుల మీదే జాలి చూపిస్తారు, నా మీద మీకు అలాంటి జాలి కూడా లేదా రాహుల్ బాబు? నేను సరసునని మీ నాన్నగారు అనుకుంటున్నారు కాబట్టి నేనే సరసునని జరిగిందంతా మీరే అందరికీ చెప్పేయచ్చు కదా. నువ్వే నిజమైన సరసు అని చెప్తే మా డాడీ చాలా సంతోషిస్తారు. అదే విషయం మా మేడంకి తెలిస్తే నన్ను మెడ పట్టుకొని బయటికి
వాగ్దేవికి ఫోన్ చేసి చెప్తానన్నందుకు ఇది నా మీదే పగపట్టేసినట్టుంది. దీనికి కూడా ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇదేం చేసినా చెల్లుబాటు అవుతుంది. నేనిక్కడ సేఫ్గా ఉండాలంటే ఏదో ఒకటి చెప్పి ఈ శాంభవిని దువ్వాలి. అమ్మగారు, బుచ్చమ్మా, ఏంటమ్మగారు? బావగారికి నిన్ను సరసగా ఎందుకు పరిచయం చేస్తానో తెలుసు కదా? తెలుసు కదమ్మా. బావగారు నిద్రపోతున్నారా? అవునమ్మా. లేచాక ఆయన నీకు ఆస్తిస్తాను, నగలిస్తాను అంటే అవేవి నాకు వద్దు అని చెప్పు. అలాగే అమ్మా. మా బావగారు సరస్సు గురించి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు. నువ్వొద్దని చెప్పినా ఆయన అస్సలు వినిపించుకోరు. తీసుకోమని ఎంత బలవంతం చేసినా నువ్వు తీసుకోవద్దు. అలాగే అమ్మగారు. నువ్వు సరస్సు కాదన్న విషయం నీకు తెలుసు. నా కోసం సరస్సుగా నటిస్తున్నావు, అవునా? నేను సరస్సునే అయ్యుండి కూడా సరస్సులా నటించాల్సి రావడం నా దురదృష్టం. అవునమ్మగారు. నా గురించి సరస్సులా నటిస్తున్నావు కాబట్టి నీకేం చెయ్యాలో అది నేను చేస్తాను. నేను చెప్పింది కాదని ఏదైనా తేడా చేయడం గాని, డబ్బుకి ఆశపడి ఆస్తి పేపర్లు తీసుకోవడం గాని చేసావనుకో, నిన్ను ప్రాణాలతో వదలను. నేను డబ్బుకి ఆశపడదాన్ని కాదమ్మగారు. అరుణ్ బాబు గారు ఆరోగ్యంగా ఉండడమే నాకు కావాలి. అందుకే మీరు చెప్పినట్టుగా నటించడానికి నేను ఒప్పుకున్నాను. అరుణ్ బాబు గారు, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటానే తప్ప నాకు ఆస్తులు అవసరం లేదమ్మగారు. నేను ఇలాంటి పేదవాళ్ళని అస్సలు నమ్మను. నీ క్యారెక్టర్ బాగా స్టడీ చేశాను కాబట్టి మొట్టమొదటిసారిగా నిన్ను నమ్ముతున్నాను. జాగ్రత్త. హలో, ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఇంతవరకు ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు దొరికింది ఆ బుచ్చమ్మ. దాని జుట్టు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఒక ఆట ఆడుకుంటాను చూడు. ఏం జరిగిందమ్మా? ఆ బుచ్చమ్మకు సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా తెలిసాయా? సీక్రెట్ కాదు, దాన్ని ఇంట్లో నుండి బయటికి పంపేయడానికి కరెక్ట్ సిచ్యువేషన్ దొరికింది. ఏంటది? చెప్తా. ముందు మన దగ్గర అన్నోన్ నంబర్ సిమ్మేసిన ఫోన్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి కాల్ చేయి. ఎవరికి చేయాలి? ఈ ఇంటి ల్యాండ్లైన్ నంబర్కి. ఈ ఇంటి ఫోన్కా? ఎందుకు? నేను మాట్లాడేటప్పుడు నీకే అర్థమవుతుంది. ఫోన్ చెయ్యి. అమ్మా, రింగ్ అయింది. హలో. హలో, బుచ్చమ్మ ఉందా అండి? ఎవరు మీరు? అడిగేది మిమ్మల్నే, మాట్లాడరే. నేను బుచ్చమ్మ పెద్దమ్మనండి, ఊరు నుంచి మాట్లాడుతున్నానండి. నీకు బుచ్చమ్మతో ఏం పని? అంటే మాట్లాడి చాలా రోజులైంది, ఓసారి మాట్లాడదామని చేశానండి. ఇదేమైనా బుచ్చమ్మ పర్సనల్ ఫోన్ అనుకుంటున్నావా? ఇంకెప్పుడు చేయకండి. బుచ్చమ్మ కోసం చేస్తే శాంభవి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆగో. నీకు ఫోన్లు వస్తున్నాయేంటి? మీ ఊర్లో వాళ్ళందరికీ ఈ నెంబర్ ఇచ్చేసావా? నేనెవరికి ఇవ్వలేదమ్మా. నువ్వివ్వకపోతే మీ వాళ్ళకి ఈ నెంబర్ ఎలా తెలుస్తుంది? ఎవరికి ఇవ్వలేదే. ఎవరు చేసుంటారు? ఎవరో మీ పెద్దమ్మట నీకోసం ఫోన్ చేసింది. మా పెద్దమ్మ ఎవరు లేరే, నా కోసం ఫోన్ చేయడం ఏంటి? చూడు,
ఇప్పుడు నువ్వు బుచ్చమ్మవు కాదు, సరసువి. ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప నువ్వు సరసు అన్న విషయం మీ వాళ్ళకెవ్వరికీ తెలియకూడదు. నువ్వు సరసువి కావన్న విషయం మా బావగారికి తెలిస్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమవుతుందో తెలీదు. అర్థమవుతుందా? మా బావగారికి ఏమీ కాకుండా ఉండడానికే నువ్విప్పుడు పెద్ద కీ రోల్ ప్లే చేస్తున్నావు. ఆయనకి ఏం జరిగినా దానికి కారణం నువ్వే అవుతావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సరస్వతి కావనే విషయం మా బావగారికి తెలియకూడదు. ఇంకెప్పుడు మళ్ళీ ఎలాంటి ఫోన్ కాల్స్ నీకు రాకూడదు. మళ్ళీ సరసుగా నటించటమేంటో అర్థం కావడం లేదు. అరుణ్ బాబు గారి కోసం నటించడమే కాదు, ఏమైనా చేస్తాను. ఇందాకెవరో నా కోసం చేశారని అమ్మగారు చెప్పారు. మళ్ళీ వాళ్లే చేస్తున్నారేమో. నా కోసం మళ్ళీ మళ్ళీ చేస్తే శాంభవి అమ్మగారు కోపడతారు. ఇంకెప్పుడు చేయొద్దని చెప్పాలి. హలో, ఎవరండి? నువ్వెవరు? ఏంటి, బుచ్చమ్మ నన్ను చెప్పాలా సరస్సు నన్ను చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఎవరు మీరు? నేనెవరో తెలిస్తే నీ గుండెల్లో గుబులు పుడుతుంది బుచ్చమ్మా. ఓ, నువ్విప్పుడు సరస్సువి కదా. బుచ్చమ్మ అని పిలిచినందుకు ఏమనుకోవద్దు. నేనెవరని అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు రాహుల్తో హోటల్లో సరసాలాడడం చూసిన దాన్ని. మీ ఇద్దరి రొమాన్స్ని రాహుల్కి వీడియోలు పంపిందాన్ని. నీ గుండెల్లో దడ నాకిక్కడ దాకా వినపడుతుంది. నేను చెప్పిన విషయానికి నీ మొహంలో కనిపిస్తున్న భయాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరు మీరు? నేను చెప్పిన విషయం విన్నందుకే నీ హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంక నేనెవరో చెప్తే నీ గుండె ఆగిపోతుంది సరస్సు. ప్రశ్నలు అడగాల్సింది నువ్వు కాదు, నేను. రాహుల్కి నీకు ఏంటి సంబంధం? చెప్పు. రాహుల్ బాబు గారికి నాకు మధ్య ఎలాంటి సంబంధము లేదు. నటించకు. సంబంధం లేకపోతే రాహుల్తో హోటల్లో ఎందుకున్నావు? ఏ సంబంధం లేకపోతే ఇద్దరు హోటల్లో ఒకే గదిలో ఎందుకున్నారో? ఏ సంబంధం లేకపోతే ఇంట్లో పనిదాన్లా ఉండే నువ్వు మోడ్రన్ డ్రెస్ వేసుకుని రాహుల్ కారులో షికారుకు ఎందుకు వెళ్ళావు? నంగనాచిలా నటించకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మర్యాదగా చెప్పు. నేను పంపిన వీడియోలు రాహుల్ నీకు చూపించే ఉంటాడు. నువ్వు చెప్పలేదనుకో, ఆ వీడియోలన్నీ టీవీ న్యూస్ ఛానల్స్ అన్నింటిలోనూ టెలికాస్ట్ చేయిస్తాను. టీవీలో వేయించమంటావా? వద్దండి, మీకు దండం పెడతాను. దయచేసి అలాంటి పని చేయొద్దు. నా దారికొస్తావని నాకు తెలుసే చిలక. మీరు నన్ను ఇలా ఎందుకు భయపెడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీకేం కావాలి? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అదే నాకు కావాల్సింది. అర్థమైందా? నేనేం చేయాలి? అరుణ్ ప్రసాద్ నీకు ఆస్తి కాగితాలు ఇచ్చేటప్పుడు వాటిని వద్దనకుండా నువ్వు తీసుకోవాలి. అమ్మ ఆస్తి తీసుకోమని చెప్తుందేంటి? సైలెంట్ అయిపోయావేంటి బుచ్చమ్మా? అరుణ్ బాబు గారు నాకు ఆస్తి ఇస్తాను అన్న విషయం మీకెలా తెలుసు? ప్రశ్నలు అడగాల్సింది నువ్వు కాదని చెప్పాను కదా, అర్థం కాలేదా?
నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, నేను ఎవరు అనేది టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను. నీకు ఎదురుపడతాను కూడా, ఓకేనా? నేనెవరో నీకు తెలియకపోవడమే మంచిది. తెలిస్తే నీ గుండాగిపోయే ప్రమాదం కూడా ఉంది. నీతో తీరిగ్గా మాట్లాడే టైం నాకు లేదు. నేను చెప్పినట్టు చేస్తావో, మీ ఇద్దరి బాగోతాల్ని టీవీలో వేయించమంటావో, లేకపోతే రాహుల్కి పంపించిన వీడియోల్ని శాంభవికి, వాగ్దేవికి పంపించమంటావో? వద్దండి, మీరు చెప్పినట్టే చేస్తా. గుడ్. నేను చెప్పినట్టు చేయకపోతే నేను చేయాల్సిన పని నేను చేస్తాను. అది గుర్తు పెట్టుకో. హలో హలో, అరుణ్ బాబు గారు నాకు ఆస్తి ఇస్తారన్న విషయం ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు. అంటే ఆస్తి గురించి నాతో మాట్లాడింది ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో. బహుశా కాతి అని చేసుంటారు. ఆవిడే అయి ఉంటుంది. ఏం జరిగింది బుచ్చమ్మ? అలా టెన్షన్గా ఉన్నావేంటి? మేమొచ్చి చాలాసేపు అయింది. మమ్మల్ని చూడకుండా ఫోన్లో మాట్లాడుతున్నావేంటి? అంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇదేంటి, వీళ్ళు నేను మాట్లాడుతున్నప్పుడే వచ్చారా? అంటే నాకు ఫోన్ చేసింది కాత్యాయని గారు కాదా? ఫోన్ చేసింది ఎవరు? అది మా ఊరు నుంచి మా పెద్దమ్మ చేసింది. నాకు కొంచెం పనుంది. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పనిదానికి ఆస్తి తీసుకోమని చెప్తున్నావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టలేదే పిచ్చిదానా. ఇంతవరకు దాన్ని ఇంట్లో నుండి తరిమేయాలని మనం ఎన్ని ప్లాన్స్ వేసినా శాంభవి దాన్ని వెనకేసుకొచ్చింది. అయితే ఆవిడ దాన్ని సపోర్ట్ చేయడానికి, నువ్వు ఆస్తి తీసుకోమనడానికి ఏమైనా సంబంధం ఉందా మమ్మీ? ఉంది. ఆస్తి తీసుకోవద్దని శాంభవి దానికి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు అది ఆస్తి తీసుకుంటే శాంభవియే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అందుకే ఇలా. నీ బుర్ర నిజంగా పాదరసమమ్మా. డాడీ కోలుకోవడానికి నువ్వే కారణం సరసు. నువ్వు చేసిన సర్వీస్ వల్లే, నీ మాటల వల్లే డాడీ కోలుకోగలిగారు. థ్యాంక్ యూ సరసు. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ అవే సర్దుకుంటాలే. అన్నీ సర్దుకుంటాయని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి? ఏం సర్దుకుంటాయి? మీ నాన్నగారు కోలుకోవడం, నాకు ఆస్తి ఇస్తాను అన్న విషయాల గురించి మాట్లాడుతున్నారే తప్ప నాకు పెళ్లి చేస్తానన్న విషయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అరుణ్ బాబు గారు నాకు పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు. ఆ విషయం అర్థమవుతుందా మీకు? మాట్లాడరేంటి రాహుల్ బాబు? పెళ్ళంటే అదేం చిన్న విషయం కాదుగా. అలా ఏం జరగదులే. జరగదని ఎలా చెప్తారు? మీ నాన్నగారు మాకు ఆస్తి ఇస్తానన్న దాని గురించి మీరెవరూ ఊహించలేదుగా. నేనే సరసునై ఉండి కూడా సరసులా మళ్ళీ మీ నాన్నగారి దగ్గర నటించాల్సి వస్తుందని మీరు ఊహించలేదుగా. మనం కలుసున్న ఏడియోల్ని మనకి పంపించి మిమ్మల్ని ఎవరో బెదిరిస్తారని మీరు ఊహించలేదుగా. మనం అనుకోనివి, ఊహించనివి అన్నీ జరుగుతున్నాయి రాహుల్ బాబు. మన పెళ్లి విషయం కూడా అలాగే జరిగిందేమోనని మీరెందుకు అనుకోలేకపోతున్నారు రాహుల్ బాబు? అన్నీ నేను ముందుగానే ఊహించుకుంటే టెన్షన్ పెరగడం తప్ప ఇంకే ఉపయోగం లేదు. ఆ వీడియోలు పంపించింది ఎవరో తెలియక ఇదిగో నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏ విషయంలో ఏం జరుగుతుందో అని భయపడుతున్నాను. ఇంకా నువ్వు నన్ను టెన్షన్ పెడతావేంటి? మీరు అనుకున్నట్టు జరిగిపోతుంది రాహుల్ బాబు. మీకు ఆ వీడియోలు పంపించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? అరుణ్ ప్రసాద్ నీకు ఆస్తి కాగితాలు ఇచ్చేటప్పుడు వాటిని వద్దనకుండా
నువ్వు తీసుకోవాలి. నేను చెప్పినట్టు చేస్తావో, మీ ఇద్దరి బాగోతాల్ని టీవీలో వేయించమంటావో, లేకపోతే రాహుల్కి పంపించిన వీడియోల్ని శాంభవికి, వాగ్దేవికి పంపించమంటావో. ఇలా నన్ను కూడా బెదిరిస్తున్నారంటే మన విషయం ఎంతో కాలం దాగేలా లేదు బాబు.